ఛాన్స్ ఇచ్చిన పాస్టర్ అన్నకు కానీ, నవీన్ అన్నకు కానీ దేవుని స్తోత్రాలు. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు ప్రేయర్ అంటే ఎట్లా చేయాలి, అసలు ప్రేయర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది, అసలు మనం ఎట్లా ప్రేయర్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రేయర్ అంటే మీరు ఎవరైనా హలో 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 వినిపిస్తుందా? యా శ్రావణ్ వినిపిస్తుంది. హలో వినిపిస్తుంది. ఇందాక అది వినిపించిందా? వినిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ అంటే ఏంటి? ప్రేయర్ అంటే ఏంటంటే మనం దేవునితో మాట్లాడేది, మన దేవునితో మనం కమ్యూనికేట్ చేసేది ప్రేయర్ ద్వారా. సో మన దేనికోసం ప్రేయర్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు అవసరాలు కానీ, మనం ఆత్మీయంగా ఎదుగుదల కోసం కానీ మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. సో నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎవరికి ప్రేయర్ చేస్తారు? నేను 3 చాయిసెస్ ఇస్తా. జీసస్ కా, లేదంటే ఫాదర్ కా, లేదంటే హోలీ స్పిరిట్ కా? చెప్పండి ఎవరైనా. ఫాదర్. ఇంకెవరైనా? సో అయితే మనము ముగ్గురికి ప్రేయర్ చేయాలి. అంటే మీరు వినే ఉంటారు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని. సో ఏంటంటే ఇక్కడ మనము ప్రార్థించాల్సింది తండ్రికి. దాన్ని ఎవరి నామం ద్వారా అంటే యేసు ప్రభు నామం ద్వారా. ఇక్కడ హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే అదొక డ్రైవింగ్ ఫోర్స్ లాగా. ఇప్పుడు మీరు ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నారు. ఎవరికి? తండ్రికి. తండ్రికి ప్రార్థిస్తే అది నెరవేర్చేది ఎవరు? యేసు ప్రభు. ఆ నెరవేర్చడానికి సహాయపడేది పరిశుద్ధాత్మ. సో దీన్నే ట్రినిటీ అంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీరు ఒకవేళ ఇది యోహాను 14:13 చూసినట్టయితే ఒకసారి ఓపెన్ చేయగలరా? యోహాను సువార్త 14:13. హలో యా శ్రావణ్ జస్ట్ యోహాను సువార్త 14:13. యోహాను సువార్త 14:13. మీరు నా నామమున దేనిని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే జనాలకు, మనకు చెప్తున్నాడు, మీరు నా నామమున దేవునిని అడుగుదురో, దేనిని అడుగుదురో అంటే నన్ను దేనిని అడుగుతారో తండ్రి నామాన నేను అది నెరవేరుస్తాను మీకోసం అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఇక్కడ మనం అడగాల్సింది ఎవరిని? యేసు ప్రభుని. ఆయన ఏం చేస్తారంటే ఆయన తండ్రి ద్వారా ఆయన తండ్రి నామమున మనకు నెరవేరుస్తారు దాన్ని. ఇప్పుడు మనం కొత్త నిబంధన చూసుకున్నట్టయితే ముందు ఏమంటారు, అన్యజనులు యేసు ప్రభుని
వండర్ అవుతుండే. ఆయన ఇట్లాంటి పవర్స్ అన్ని ఎట్లా వచ్చినాయి అవన్నీ చూసి షాక్ అవుతుండే. సో మీకు అందరికి తెలిసిందే ఆయన దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఆయనకు అన్ని శక్తులు వచ్చినాయని. సో మత్తయి 6వ అధ్యాయము 6 నుంచి 9 చూసినట్టయితే ఆయన ఆయన అన్య జనులకి ప్రార్థన నేర్పిస్తాడు. ఎట్లా చేయాలో నేర్పిస్తాడు. ఒకసారి చదవండి ఎవరైనా. హలో, రెఫరెన్సెస్ మళ్ళీ ఒకసారి చెప్పా శ్రావణ్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 9. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీ థ్యాంక్ యూ. చాలు చాలు చాలు. సో ఇక్కడ చూసినట్టయితే మనం ప్రార్థించేటప్పుడు ఎవరికి తెలియకుండా చేయాలి, రహస్యంగా చేయాలి. అట్లాంటి ప్రార్థనలే తొందరగా వింటాడంట దేవుడు. ఇక్కడ ఏమని చెప్పిండు? నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా వారికి తెలిసేటట్టు చేయొద్దు మనం ప్రార్థన చేస్తున్నామని. అది ఒక సీక్రెట్ లాగా మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వర్స్ చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపబోద్దు. అంటే ఇప్పుడు మనకు ప్రార్థించేటప్పుడు అన్యమైన పదాలు మనం యూజ్ చేయొద్దు. అంటే అది నిజంగా అట్లాంటివి బైబిల్లో లేనివి కానీ మీ సొంతంగా మీరు క్రియేట్ చేసుకుని అట్లాంటివి మాత్రం మీరు యూజ్ చేయొద్దు ప్రార్థించేటప్పుడు. మీరు ప్రార్థించేటప్పుడు మీ పదాలు, మీ మాటలు అనేవి దేవుని స్తుతించేటట్టు మాత్రమే ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు వారి వల్లే ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఆయనకి ఏంటంటే మనం ప్రార్థన చేయకనే ముందు యేసుప్రభు దేవునికి తెలిసిపోతాయి. నీ తండ్రికి నీ అక్కర ఏంటి అని ఆయనకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక హెయిర్ పెన్ మీ ఇంట్లో చూసి ఉంటారు కదా, హెయిర్ పెన్ అందరు అమ్మాయిలు పెట్టుకుంటారు. అది ఏదో ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. రెండు అట్రాక్ట్ అవుతాయా? హలో హలో యా శ్రావణ్. ఎవరైనా రెస్పాండ్ కానీ కాదు కానీ. హలో. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో చూసే ఉంటారు హెయిర్ పెన్ జడకు పెట్టుకునేది. అది ఇంకొక మ్యాగ్నెట్ తీసుకోండి, ఏదో ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. రెండు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి, అతికించడానికి. అది అతుక్కుంటుందా? అతుక్కోదు కదా. కానీ మీరు ఏం చేయండి, కొంచెం సేపు అట్లనే దాన్ని వదిలేసేయండి. మ్యాగ్నెట్ మీద ఆ హెయిర్ పిన్ని కొంచెం సేపు వదిలేసేయండి. వదిలేసి ఒక 2 minutes అనుకోండి. వదిలేసినాక దాన్ని తీసి అదే హెయిర్ పిన్ని కొన్ని హెయిర్ పిన్స్ మధ్యలో పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది? అన్ని హెయిర్ పిన్స్ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే. సో అట్లనే ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు ఆ మన దగ్గర ఎటువంటి శక్తి లేదు. అదే నువ్వు ప్రార్థించడం వల్ల నీకు ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి నేను ఏం చేస్తుంది అంటే కొంతమందికి రక్షణ కలిగేటట్టు అది నేను దారి తీస్తుంది. ఆ శక్తి అనేది
అదే అదే ప్రార్థన ద్వారా వచ్చే శక్తి. నెక్స్ట్ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి కమ్యూనియన్ ప్రేయర్, అంటే సహవాస ప్రార్థన. ఇదేంటంటే ఈ ఈ కైండ్లో దేవునితో మనం చాలా గట్టిగా సహవాసం ఉండదు దేవునితో. అంటే ఇప్పుడు అది ఎట్లా ఏర్పరచుకోవాలంటే, మన అనుదిన రొటీన్ లైఫ్ థింగ్స్ ఉంటాయి మనకు. మనం రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, జాబ్స్కి వెళ్ళడం, ఇట్లాంటివి ఉంటాయి. ప్రతి విషయంలో దేవుని ప్రార్థించాలి. నువ్వు ఏదో క్యాబ్ ఎక్కుతున్నావు ఆర్ ఎల్స్ బస్ ఎక్కుతున్నావు, ప్రతి విషయంలో నాకు సేఫ్టీని దయచేయమని, నువ్వు సేఫ్గా రీచ్ అయినందుకు థ్యాంక్ యూ అని, ఇట్లాంటి ప్రార్థనలు చేయడం వల్ల దేవునితో గొప్ప సహవాసం ఏర్పడుతుంది మీకు. దీన్నే సహవాస ప్రార్థన అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సప్లికేషన్ ప్రేయర్, విన్నపముల ప్రార్థన అంటారు. ఇదేంటంటే ఇప్పుడు నీకు నార్మల్గా బేసిక్ నీడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే నువ్వు ఆ ప్రార్థనలో ఎట్లా అడగాలంటే ఒక రిక్వెస్ట్ లాగా అడగాలి దేవుణ్ణి ప్రార్థిస్తూ. నాకు ఇట్లాంటి అవసరం ఉన్నాయి ప్రభువా, మీరు తీర్చగలరు అని ఆయనను వేడుకోవాలి. ఇట్లాంటి ప్రార్థనని విన్నపంలో ప్రార్థన ఆర్ సప్లికేషన్ ప్రేయర్ అంటారు. నెక్స్ట్ వన్ ఇంటర్సెషన్ ప్రేయర్, విజ్ఞాపన ప్రార్థన. మనం ఇందాక చేసుకున్నాం. విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే ఎవరి గురించి అయినా విజ్ఞాపిస్తూ, ఇందాక నవీన్ అన్న చెప్పిండు మన దేశం కోసం, మన దేశ ఏమంటారు అధికారుల గురించి, ఆర్ఎల్స్ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మన పేరెంట్స్ గురించి విజ్ఞాపన చేయొచ్చు, మన ఫ్రెండ్స్ గురించి విజ్ఞాపన చేయొచ్చు, ఆర్ఎల్స్ మన నేబర్ గురించి. ఇట్లాంటి ఎవరినైనా విజ్ఞాపిస్తూ చేసే ప్రార్థన ఇంటర్సెషన్ ప్రేయర్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పిరిచువల్ వార్ఫేర్ ప్రేయర్. ఇదేంటంటే మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. ప్రతి విషయంలో మనం సాతాను శోధిస్తూ ఉంటాడు. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మనం యంగేజ్ కాబట్టి మనకు ఎన్నో శోధనలు ఉంటాయి. సాతాను ఈ యంగేజ్లో మనం బాగా వాడుకోవడానికి ట్రై చేస్తుంటాడు. సో మనకు ఎన్నో శోధనలు, టెంప్టేషన్ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? దాటిని ఎదిరి పోరాడాలి. ఎట్లా పోరాడాలి అంటే దేవుని వాక్యం ద్వారా దాన్ని ఎదిరి పోరాడాలి. అదొక ప్రార్థన రూపంలో అయితే స్పిరిచువల్ వార్ఫేర్ ప్రేయర్ అంటాం మనం. నెక్స్ట్ వన్ కోఆపరేట్ ప్రేయర్. ఇదేంటంటే ముగ్గురు అని ఒక ప్లేస్ లో ముగ్గురు కలిసి ఒకేసారి ప్రార్థించడం. ముగ్గురు కలిసి ఇప్పుడు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడా రోజు చేసుకుంటుంటాం మనం. ఇట్లాంటి ప్రేయర్స్ ఏంటంటే కోఆపరేటివ్ ప్రేయర్స్. అందరం కలిసి ఒక దగ్గర చేరి అందరం కలిసి ప్రార్థించడం, దీన్ని కోఆపరేటివ్ ప్రేయర్స్ అంటారు. నెక్స్ట్ వన్ వాచ్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే మన చర్చ్లో వినే ఉంటాం. ఈస్టర్ కాదు, న్యూ ఇయర్ రోజు రాత్రి మనం వాచ్ నైట్ సర్వీస్ అని పెడతాం. సో వాచ్ అండ్ ప్రే అంటే ఏంటంటే నిలకడగా ఉండి అలర్ట్గా ఉండి దేవుణ్ణి ప్రార్థించడం. అంటే ఇప్పుడు మీరు బౌండరీస్ దగ్గర సోల్జర్స్ని చూస్తుంటారు. వాళ్ళు ఎట్లా అంటే 24 రాత్రి పూట అయినా చాలా అలర్ట్గా ఉంటారు. అంతే అలర్ట్గా మనం కూడా ఉండి దేవుణ్ణి ప్రార్థించాలి. అంటే మనం ఇప్పుడు మన థింగ్స్ ఉంటాయి చూడు, మన ఫ్యామిలీ కానీ మన సొసైటీ కానీ, వీటిని రక్షించడం కోసం మనం అలర్ట్గా ఉండి ప్రార్థించడం. ఇది వాచ్ అండ్ ప్రేయర్. నెక్స్ట్ వన్ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఇప్పుడు మనకి దేవుడు ఇన్ని మేలు చేస్తుండు రోజు. అవి ఎట్లా అంటే మీరు తినే ఫుడ్ అవనివ్వండి, లేదంటే మీకు ఇచ్చిన బట్టలు అవనివ్వండి, లేదంటే మీకు ఇచ్చిన మంచి జ్ఞానం కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీరు ఎటువంటిదైనా
దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. ఎందుకంటే అన్ని దేవుడే మనకిచ్చింది. ఆయన తప్ప మనకు వేరే మార్గాలు లేదు కాబట్టి ఆయనకు మన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. దీన్ని థాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ ప్రేయర్. బెనిఫిట్స్ అంటే మనం ప్రార్థించడం వల్ల మనకేంటి లాభాలు. ఇప్పుడు నేను ఒక రెఫరెన్స్ చెప్తా, తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. ఎవరన్నా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేని గురించి చింతపడద్దు. మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాళ్ళు అసలు ఇప్పుడు నార్మల్గా చదివే పిల్లోడైతే ఓకే బాగానే ఉంటాడు. అదే చదవని పిల్లోడైతే అసలు వానికి టెన్షన్ మామూలుగా ఉండదు. వానికి అదొక అశాంతి అన్నట్టు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేని గురించి చింతింపబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేని గురించి చింతింపకుండా దేవుణ్ణి ప్రార్థించండి విజ్ఞాపన పూర్వకముగా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మీకు అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే మీకు సమాధానం ఇస్తాడు. ఆయన మన ప్రార్థనకు మీ హృదయములకును మీ తలంపులకును, ఆయన మన థాట్స్కి మన బ్రెయిన్కి ఆయన ఒక కావలి ఉండి ఆయన ఏం చేస్తాడంటే మనకు శాంతిని కలుగజేస్తాడు. ఇదేంటంటే పీస్ దట్ పాసెస్ అండర్స్టాండింగ్ అన్నట్టు. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు శాంతి లేదు, నీకు అశాంతి ఉన్నావు. నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏంటంటే చింతింపకుండా ప్రతి విషయంలో నువ్వు దేవుని ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏంటంటే నీకు సమాధానం కలుగుతుంది, నువ్వు శాంతింపబడతావు. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ టెంప్టేషన్. ఇప్పుడు మనం ఇందాకనే మాట్లాడినాం శోధనల గురించి. ఈ యంగేజ్ లో మనకు ఎన్నో శోధనలు ఉంటాయి, మీకు తెలిసిందే. కాబట్టి అట్లాంటి శోధనలో మనం పడకుండా కూడా మనం ప్రార్థించినప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. ఒకసారి 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం శోధనలో ఉన్నప్పుడు ఆయన సహించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దానితో పాటు దాన్ని ఎట్లా జయించాలో మార్గంలో కూడా ఆయన మనకు చూపిస్తాడు. ఇదే దాని మీనింగ్. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేయడం వల్ల ఏంటి, మనం శోధనను కూడా జయించవచ్చు. నెక్స్ట్ వన్ విజ్డమ్ అంటే జ్ఞానం. ఇప్పుడు మనం ఎన్నో సమస్యలలో ఇరుక్కుంటూ ఉంటాం, కానీ నువ్వు చింతింపకుండా దేవుడిని నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు నీకు దాని నుంచి ఎట్లా బయటపడాలో జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు 1:5. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది
అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ లైన్ చూడండి, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే దేవునికి ఎటువంటి పార్షాలిటీ లేదు. ఇప్పుడు మన స్కూల్లో టీచర్సే ఉండనియండి, లేదంటే మన పేరెంట్సే ఉండనియండి, ఇప్పుడు మనం సరిగా చదవకపోతే ఏదో ఒక ఎట్ ఎ పాయింట్ సర్టెన్ పాయింట్ వాళ్ళకి చిరాకు వచ్చి నువ్వు సరిగ్గా చదవట్లేదు, నీకు అసలు జ్ఞానం ఉందా అని తిడతారేమో. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ లైన్ చూడండి, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఇక్కడ ఏంటంటే నీకు ఎంత జ్ఞానం తక్కువ ఉన్నా నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన ఖచ్చితంగా దయచేస్తాడని ఇక్కడ చెప్పబడింది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం మనుషులైనా మనను విసుక్కోవచ్చు, కానీ దేవుడు ఎటువంటి విసుక్కోకుండా మనకు జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు. నెక్స్ట్ వన్, ఫిజికల్ నెసెసిటీస్. ఈ ఫిజికల్ నెసెసిటీస్ అంటే ఇప్పుడు మనకే ఎన్నో ఆశలు ఉండి ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఏమో కారు కొనుక్కోవాలని ఉంటుంది, కొంతమందికి బైక్ కొనుక్కోవాలని ఉంటుంది, కొంతమందికి ఏమో మంచి ఫోన్ కొనుక్కోవాలని ఉంటుంది. ఇట్లాంటప్పుడు ప్రార్థించేటప్పుడు ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, మన ఐశ్వర్యం అంటే ఇప్పుడు మనకు ఉన్న వాటిలో మనం సాటిస్ఫై అయ్యేటట్టు మనం అంటే మనకున్న ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మనకు అన్ని అవసరాలు తీర్చబడతాయని ఇక్కడ చెప్పిండు. అంటే ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, కానీ నీకు ఒక మంచి కారు కావాలి, ఆర్ఎల్స్ ఏదో కావాలి అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయనను అడిగినప్పుడు ఆయన ఒక లగ్జరియస్ కార్ నీకు అనుగ్రహించకపోయినా ఒక నార్మల్ కార్ నువ్వు సాటిస్ఫై అయ్యేటట్టు నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయో, నువ్వు ఎంత అఫోర్డ్ చేస్తావో అంత దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. అంతే. నెక్స్ట్ వన్, స్వస్థత. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 5:16. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందు. మళ్ళీ ఒకసారి చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. యాకోబు 5:16. ఓకే. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బాహుబలము గలదై ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనము మన పాపాలను ఒప్పుకోవాలి. మన పాపములు కాకపోయినా మన పాపములు దేవునితో ఒప్పుకోవాలి. అయితే ఏంటంటే ఇప్పుడు మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరు ప్రార్థన చేయుడి. అయితే ఏంటంటే మనం స్వస్థపరచబడడం కాకుండా ఇతరులు స్వస్థపరచబడేటట్టు కూడా మనం ప్రార్థించాలి. వారు చేసిన తప్పులు పాపాల గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా స్వస్థతను అనుగ్రహిస్తాడు దేవుడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలం గలదై ఉంటుంది. ఒక నీతిమంతుడు ఒకని గురించి విజ్ఞాపిస్తూ ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఎంతో బాహుబలంగా అంటే ఎక్కువ బలం గలదై ఉంటుందంట.
అయితే అట్లాంటప్పుడు తొందరగా ఏమంటాడు, వేరే వాళ్ళ పాపం కూడా ఒప్పుకున్నట్టే ఇది. అయితే దేవుడు వారికి కూడా స్వస్థత అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ వన్, ఫర్గివ్నెస్, క్షమాపణ. అపోస్తుల కార్యములు 8:22. కాబట్టి ఈ నీ చెడుతనమును అనుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చును. అయితే ఇక్కడ ఏం చెప్పిందంటే, మన మన చెడుతనం అన్ని మానుకొని మారు మనస్సు పొందినప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం కూడా ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసి ఉంటాం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ చెడుతనము అవన్నీ మానుకొని మారు మనసు పొంది దేవుణ్ణి వేడుకో క్షమాపణ కోసం. అప్పుడు ఆయన క్షమాపణ అందిస్తాడు. నెక్స్ట్ వన్, మీరు ప్రార్థించినప్పుడు మీకు అన్ని ఆల్ గుడ్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు కీర్తనలు 84:11 అధ్యాయం వచనం చూసుకుంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇక్కడ చూసినట్టయితే ఆయన మనకు ఎట్లాంటి వాడు? సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆయన కృపను ఘనతను మనకు అనుగ్రహించును. కాబట్టి అప్పుడు అన్ని ఏమవుతాయంటే, ఆయన ఏ మేలును చేయక మానడు. అటువంటి వారికి ఏ మేలు చేయక మానడు అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు ప్రార్థించడం వలన మనకు అన్ని మంచి మంచి పనులే జరుగుతుంటాయి. సో ఇట్లా అన్నమాట. ఇది ప్రార్థన చేయడం వల్ల బెనిఫిట్స్. సో ఈ చిన్న వాక్యం దేవుడు